మెషి న్యూస్ వరల్డ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆధ్యాత్మిక కళ, పర్యాటక, సాంస్కృతిక రంగాలకు పెద్దపీట వేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కుటుంబ సమేతంగా మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయం చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రాలు, మేళ తాళాలు నడుమ ఆలయంలోకి చేరుకున్న మంత్రి దుర్గేష్ దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో కీలకమైన మూల నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరా శరన్నవరాత్రుల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అదేవిధంగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ కి రాష్ట్ర పర్యాటక శాఖ తోడ్పాటు అందించిందని తెలిపారు. విజయవాడ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు దసరా ఉత్సవాలు అంటే ఇకపై మైసూర్ కాదు, విజయవాడ గుర్తొచ్చేలా ఓవైపు విజయవాడ ఉత్సవ్, మరోవైపు దసరా శరన్నవరాత్రులు అద్భుతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాల్లో దర్శనాల విషయంలో సామాన్యులకు పెద్దపీట వేయడం మంచి విషయమన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి పర్యాటక రంగానికి ఉందని, టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు టూరిస్టులను ఆకర్షించేందుకు మెరుగైన పాలసీ తెచ్చి ప్రత్యేక ప్యాకేజీలో రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులు మన దేశం వారేనని, మన దేశంలో ఉన్నన్ని పర్యాటక కేంద్రాలు ప్రపంచంలో మరెక్కడా లేవన్నారు. పర్యాటకులను ఆకర్షించగలిగితే భారీగా ఆదాయం వస్తుందని సీఎం తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. టూరిజం పాలసీ ఆపరేషనల్ గైడ్ లైన్స్ విడుదల చేశారు. ఏపీ టూరిజం హోమ్ స్టే పోర్టల్ ను ప్రారంభించారు. బాపట్లలోని గోల్డెన్ సన్ రీసార్ట్ ను వర్చువల్ గా ప్రారంభించారు. హోమ్ స్టే ప్రాజెక్టులకు సంబంధించి పలు జిల్లాలోని గిరిజనులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడారు. తమ చిన్నతనంలో గుడికి వెళ్లి రావడమే పర్యాటకమని, అదే గొప్ప అనుభూతినిచ్చదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేడు ఎన్నో మార్పులు వచ్చాయని, పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను టూరిజం శాసిస్తోందన్నారు. మకావ్, మాల్దీవులు, హాంకాంగ్ వంటి దేశాలు ప్రపంచ టూరిస్టులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. ఆ దేశాల్లో జీడీపీలో అత్యధిక షేర్ పర్యాటక రంగానిదేనని వివరించారు. అమెరికా జీడీపీలో పర్యాటక రంగం వాటా $2.36 ట్రిలియన్ ఉంటే మన దేశ జీడీపీలో కేవలం $231 బిలియన్ మాత్రమేనని తెలిపారు. సాధారణంగా సినీ రంగంలో నటీమణులుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే టాలెంట్, బ్యూటీ మాత్రమే కాదు, కాసింత అదృష్టం కూడా ఉండాలి. చాలా మంది తారలు హీరోయిన్లుగా ఇమేజ్ సంపాదించుకోవాలని ఇండస్ట్రీలో అడుగు పెడతారు. కానీ అనూహ్యంగా కొందరు మాత్రమే స్టార్డమ్ సంపాదించుకుంటారు. ఇప్పుడు మనం హీరోయిన్లతో కలిసి నటించిన హీరో గురించి తెలుసుకుందాం. ఈ ముగ్గురు హీరోయిన్లతో సూపర్ హిట్స్ చేసిన ఏకైక టాలీవుడ్ హీరో. టాప్ స్టార్స్ తో హిట్స్, ఫ్లాప్స్. సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ లుక్, ఫిట్నెస్, యాక్టింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త భామలు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. మరికొందరు మాత్రం తమ ప్రతిభతో వరుస అవకాశాలు అందుకుంటూ దశాబ్దాల తరబడి స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతుంటారు. కానీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త భామలు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. మరికొందరు మాత్రం తమ ప్రతిభతో వరుస అవకాశాలు అందుకుంటూ దశాబ్దాల తరబడి స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతుంటారు. అంతేకాదు హీరోయిన్లు సైతం హీరోతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో నయనతార, త్రిష, అనుష్క, ఇలియానా, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ చాలా కాలం పాటు ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో వరుస హిట్స్ అందుకున్నారు. అయితే ఈ హీరోయిన్స్ అందరితో కలిసి నటించిన టాలీవుడ్ స్టార్ ఎవరో మీకు తెలుసా? అతడు మరెవరో కాదు, మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఆయన సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే రవితేజ తన స్క్రీన్ స్పేస్ ను అందరు ప్రముఖ హీరోయిన్లతో పంచుకున్నారు. అనుష్క శెట్టితో కలిసి విక్రమార్కుడు చిత్రంలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన బలాదూర్ చిత్రం డిజాస్టర్ అయింది. ఇక నయనతారతో కలిసి దుబాయ్ సీను, ఆంజనేయులు సినిమాలలో నటించాడు. అలాగే త్రిషతో కలిసి కృష్ణ సినిమాలో నటించాడు. ఈ సినిమా హిట్ అయింది. కాజల్ అగర్వాల్ తో కలిసి సార్ వచ్చారు, వీర చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. హిందూపూర్ శాసనసభ్యుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ఫలితంగా ఈ విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.
ఫలితంగా ఈ విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అని సంబోధించారు. అంతటితో ఆగకుండా చిరంజీవి పేరును కూడా ప్రస్తావించారు. తనకు కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసే విషయంలో ఆహ్వానం ఉందని చెప్పారు. అయితే తన పేరు 9వ పేరుగా లిస్ట్ లో పెట్టారని అభ్యంతరం చెప్పారు. ఆ మాత్రం గౌరవ మర్యాదలు లేని వాడినా అన్నట్టు ఆయన సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా సినీ ప్రముఖులతో జరిగిన సమావేశంలో నిలదీయలేదని కూడా బాలకృష్ణ ఇప్పుడు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మరియు వివాదాస్పదంగా మారింది. ఈ విషయం మరోసారి టీడీపీ మరియు జనసేన పార్టీల మధ్య ప్రసన్న యుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు. ఆహ్వానించినప్పుడు అందుబాటులోకి లేకుండా పోయి ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించడం పట్ల బాలకృష్ణ తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కురిసిన భారీ వర్షాలకు మూసి పరివాహక ప్రాంతంలోని కృష్ణనగర్, దుర్గానగర్, అంబేద్కర్ కాలనీలో పూర్తిగా జలమయమయ్యాయి. ఇండ్లు నీటిలో మునిగిపోవడంతో అధికారులతో కలిసి పలు కాలనీల్లో ఎమ్మెల్సీ వెంకట్ పర్యటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. వరద నీరు ఎక్కువగా ఉండటంతో బోటులో వెళ్లి బాధిత కుటుంబాలను కలిసి మాట్లాడారు. కొంత ఇంకా ఇళ్లలోనే ఉండటంతో వారిని రిలీఫ్ సెంటర్ కు తరలించారు. మరో 2 రోజులు వర్షాలుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎవరు ఇండ్లలో ఉండకుండా రిలీఫ్ సెంటర్లలో ఉండాలని కోరారు. మూసి ముంపు బాధితులకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని భరోసా కల్పించారు. వరదలతో ఇబ్బందులు పడకూడదని మూసి ప్రాంతంలో ఇండ్లను తొలగించే ప్రయత్నం చేస్తే బీజేపీ నాయకులు బురద రాజకీయం చేశారని ఆరోపించారు. నవరాత్రి మరియు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల శారద అధ్యక్షతన బుద్ధ భవన్ లో మాతృత్వం మరియు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ కార్యదర్శి మాట్లాడుతూ మాతృత్వం, మహిళల ఆరోగ్యం, అలాగే మహిళా కమిషన్ అందిస్తున్న సేవల గురించి వివరించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల శారద మేడం బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యతను మరియు మహిళల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మహిళలకు తెలియజేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాతృత్వంలో ఆహారపు అలవాట్లు, సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. బతుకమ్మ పండుగ ప్రకృతికి దగ్గర చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, అంగన్వాడీ టీచర్స్, బుద్ధ భవన్ లోని వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.